పాలలో ఒక 3 నెలలుగా ఏనుగులు అడవి లోపం నుంచి వచ్చింది. చాలా పంట నష్టం జరిగింది. బట్ ఎక్కువ జరిగినప్పుడు కూడా ప్రజలు అందరూ చాలా హెల్ప్ చేశారు. చాలా కోఆపరేటివ్గా ఉన్నారు ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి. ఎవరు ఇది నెగటివ్గా తీయకుండా ఓకే సార్ ఇది జరిగింది సార్, మనకి ఏదైనా సహాయం చేయండి, ఎలా చేయాలి, అందరూ మా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అఫీషియల్కి చాలా కోఆపరేట్ చేశారు. అండ్ ఎమ్మెల్యే గారి ఆఫీస్ నుంచి కూడా అండ్ మిగతా వాళ్ళు కూడా అందరూ ఇక్కడ ఏమీ నెగటివ్గా జరగకుండా ఎలా ఇది సాల్వ్ చేయాలి అని మనకి చాలా హెల్ప్ చేశారు. సో దానికోసం నేను అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను ఈ సమయంలో. అండ్ అలాంటి ఇప్పుడు కొంచెం మందికి మాత్రం ఇప్పుడు చెక్ ఇష్యూ చేస్తున్నాము. బట్ అరౌండ్ 66 మెంబర్స్కి మనం చెక్ తయారైంది. బట్ అది బ్యాంక్ ఇష్యూస్ కోసం ట్రాన్సాక్షన్ డిలే కోసం కొంచెం ఇప్పుడు ఇవ్వడం లేదు. అరౌండ్ 8 lakhs దగ్గర ఇప్పుడు ఇస్తున్నాము. అండ్ మన జిల్లా మొత్తం టోటల్గా ఈ వర్షం మాత్రం అరౌండ్ 2 crores ఎక్కువ ఇస్తున్నాము. ఇది ఇప్పుడు దానికి ముందు ఎప్పుడు ఇవ్వడం లేదు. సో ఈ వర్షం ఎక్కువ జరిగింది కాబట్టి మనకు కూడా ప్రజలు అందరికీ ఏమి నష్టం జరగకుండా చూడడానికి అవసరం మనము ఎంత త్వరగా ఇవ్వడానికి పాసిబిలిటీ ఉందో అంత త్వరగా ఇస్తున్నాము. సో ఇది ఇప్పుడు ప్రస్తుతానికి మనం కుంకి అన్నీ ఇక్కడ తెచ్చుకుంది కాబట్టి ఇప్పుడు ప్రాబ్లం సాల్వ్ అయింది. బట్ ఇది మళ్ళీ కూడా రావచ్చు. బట్ అప్పుడు వచ్చినా కూడా నేను మీరు అందరి దగ్గర ఏం అడుగుతున్నానంటే మీరు అందరు హెల్ప్ అండ్ కోఆపరేషన్ మనకు కావాలి. ఇప్పుడు మనం ఏదైనా ఇప్పుడు నైట్ టైంలో టైంలో మీరు వెళ్ళకూడదు. అండ్ నైట్ టైం మీరు మనం ఏ ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నామో అది ఫాలో చేస్తారంటే మనం మ్యాక్సిమం డ్యామేజ్ మనం కంట్రోల్ చేయవచ్చు. ఇప్పుడు ఈ సమయంలో కూడా 3 months ఇక్కడ వచ్చింది. బట్ మీరు అందరూ మనం చెప్పిన ప్రకారం యూ హ్యావ్ ఫాలోడ్ ఇట్. దానికోసం ఏమి మనకి నెగటివ్గా ఏం జరగలేదు, జస్ట్ పంట నష్టం మాత్రం జరిగింది, వేరే ఏమి తప్పుగా జరగకుండా చూసేసాము. సో అలాంటి ఫ్యూచర్లో కూడా మీరు సపోర్ట్ మనకు కావాలి. సో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అఫీషియల్స్ ఇక్కడ వచ్చినప్పుడు ఈ కుంకి ఆపరేషన్ చేసినప్పుడు కూడా మీరు అందరూ ఏదో ఫ్యామిలీ మెంబర్స్ లాగా ట్రీట్ చేసి అందరే చాలా హెల్ప్ చేశారు. సో ఈ సమయంలో మీరు అందరికీ నేను థ్యాంక్స్ చెప్తున్నాను. సో అండ్ థ్యాంక్ యూ ఫర్ ఆల్గా చెప్పి అదే ఎలా చేయాలి, ఈ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేయాలి అని ఎమ్మెల్యే గారు కూడా అది గురించి అడుగుతున్నారు. మేము కూడా డిస్కస్ చేశాము ఇది గురించి, మళ్ళీ ఏం చేయాలి, లాంగ్ టర్మ్ సొల్యూషన్ ఏం తీసుకోవాలి, ఇది ఇప్పుడు ప్రస్తుతానికి ఏం చేయాలి మాత్రం మనం అనకుండా లాంగ్ టైం ఇది ఫ్యూచర్లో జరగకుండా ఎలా చేయాలి అది డిస్కస్ చేశాము. సో మీరు అందరూ ఫ్యూచర్లో కూడా మనకు కోఆపరేట్ చేయండి. అండ్ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.